మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు ఝలక్. రఘురామకృష్ణంరాజు పైన విచారణను ప్రారంభించాలని ఏపీ సీఎస్కు ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రపతి కార్యాలయం. అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారంటూ కూడా త్రిబుల్ ఆర్ పైన రాష్ట్రపతికి జై భీమ్రావ్ భారత్ పార్టీకి చెందిన సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది త్రిబుల్ ఆర్ తీరు. ఇటీవలే ఓ ఆలయ వివాదంలోనూ త్రిబుల్ ఆర్ పేరు తెర మీదకి రావడం, సో ఆయన వెళ్ళినటువంటి నేపథ్యంలో కొంతవరకు దాడికి ఎదిరించినటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. సో ఏపీ వ్యాప్తంగా వరుసంగా కేసులు కానివ్వండి, లేదా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీ కార్యక్రమాల్లో, రాజకీయ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొంటారంటూ కూడా సో జై భీమ్రావ్ భారత్ పార్టీకి చెందిన సురేష్ కుమార్ ప్రశ్నించారు. ఇదే అంశాన్ని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఈ ప్రక్రియలో పార్టిసిపేట్ చేసినందుకు మాత్రం ఏపీ సీఎస్కు కూడా ఆదేశాలు ఇచ్చింది రాష్ట్రపతి కార్యాలయం. వెంటనే విచారణను ప్రారంభించాలంటూ కూడా ఆదేశాల్లో పేర్కొన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, త్రిబుల్ ఆర్ పైన విచారణకు ఆదేశించింది రాష్ట్రపతి కార్యాలయం. ప్రధానంగా ఎలాంటి ఫిర్యాదు రాష్ట్రపతి భవన్కు వెళ్లడం జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు రాష్ట్రపతి కార్యాలయం కానీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలకిచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజ్యాంగ పదవిలో ఉంటూ ఆయన ఏదైతే ప్రెస్ మీట్ కార్యక్రమాలలో పాల్గొనడం కానీ, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఇతరులని తూలనాడడం కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ పదవికి, ఏదైతే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలి. రాజీనామా చేసి కొనసాగాలి అంటూ ఏదైతే జై భీమ్ పార్టీకి సంబంధించిన సురేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. నేరుగా రఘురామకృష్ణంరాజు చర్యల పైన కానీ, రఘురామకృష్ణ తీరు పైన చర్యలు తీసుకోవాలంటూ నేరుగా సిఎస్ కూడా నోటు పంపించింది. అయితే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం డిప్యూటీ స్పీకర్కు ఉండదు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. తన నియోజకవర్గంలో కాకోకుండా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నేతల పైన కూడా ఆయన విమర్శలు కురిపిస్తున్నారు. ఒకవైపు సిఐడి కస్టోడియల్ టార్చర్ కేసులు, అటు ఐపీఎస్ అధికారుల పైన, మరోపక్క ఏదైతే తన నియోజకవర్గం ఆర్కేబీలో కూడా ఏదైతే గుడి వ్యవహారంలో, ఏదైతే రాముడి గుడి వ్యవహారంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమే. తన పైన దాడి చేశారు, అక్కడ ఉన్న మహిళలు వచ్చి తన పైన దాడి చేశారు, కత్తులు చాకులు తీసుకుని వచ్చారంట. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఇలాంటి నేపథ్యంలో నేరుగా రఘురామకృష్ణంరాజు పైన చర్యలు తీసుకోవాలంటే ఏదైతే జై భీమ్ పార్టీకి సంబంధించిన ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు మేరకు ఈ ఫిర్యాదు నమోదు చేసిన చాలా రోజులు అయితే చివరికి ఎటకేళ్ళు రాష్ట్రపతి కార్యాలయం స్పందించి రాష్ట్రపతి కార్యాలయం సిఎస్ కూడా నోటు పంపించింది. సిరాజ్, కిరణ్, కొంతవరకు అంటే గతంలో రాష్ట్రపతి కార్యాలయం ఇలా డిప్యూటీ స్పీకర్ సభాపతులపైన విచారణకు ప్రారంభించినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అట్ ద సేమ్ టైం వన్స్ సిఎస్ విచారణను పూర్తి చేసి నివేదిక ఇచ్చాక ఎలాంటి ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంటుంది? ఇక్కడ ప్రధానంగా ఉన్నత పదవిలో ఉన్నప్పుడు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు మనం ఏదైతే ఒక స్పీకర్ గా, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపాయి. మరోపక్క ఆయన చేసే వ్యాఖ్యల పట్ల కూడా ప్రతి విమర్శలే కాకుండా నేరుగా పలు కంప్లైంట్ కూడా నమోదైన నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రధానంగా రఘురామకృష్ణంరాజు అంశం పైన రెండు వ్యవహారాలు మనం క్షుణ్ణంగా గమనించవచ్చు. ఒకటి, తన్ను కస్టోడియల్ టార్చర్ గురి చేశారంటూ ఆయన చేసిన ఫిర్యాదు మేరకు ఐపీఎస్ అధికారులు వేధిస్తున్నారంటూ నేరుగా సిఐడి తీసుకున్న సునీల్ కుమార్ కావచ్చు, ఐపీఎస్ ఏదైతే సునీల్ నాయక్ కావచ్చు, వీరి ఇరువురు వివాదం నడుస్తున్నా కానీ మరోపక్క జై భీమ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు మీద రాష్ట్రపతి కార్యాలయం స్పందించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా సిఎస్ ఇచ్చే నోటు, ఆయన రాజ్యాంగబద్ధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా, అవి రాజ్యాంగబద్ధ కార్యక్రమాల కిందకి వస్తాయా రావా అనే అంశాలు కూడా సిఎస్ క్షుణ్ణంగా పరిశీలించాల్సిన నేపథ్యం ఉంది. సిఎస్ ఆయన రాజ్యాంగపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అంటూ రాష్ట్రపతి కార్యాలయం నివేదిస్తే తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా వేచి చూడాలి. ఇక్కడ ప్రధానంగా కేవలం ఇది ఈ రెండు వర్గాల మధ్య, ఏదైతే గతంలో కేవలం
తన్ను టార్చర్ చేశారనే నేపథ్యంలో ఒక వివాదం నడుస్తూ ఉండగానే ఆకివీల్లో జరిగిన వివాదంతో పాటు ఏదైతే రాష్ట్రపతి కార్యాలయం చేసిన ఫిర్యాదు, ఈ 3 అంశాలు కూడా కేవలం ఆర్ఆర్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఆర్ఆర్ రాజ్యాంగబద్ధమైన కార్యక్రమంలో పాల్గొంటున్నారా లేదా అంటూ సిఎస్ కు నోట్ పంపడం, సిఎస్ నివేదిక ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ సిఎస్ ఇచ్చే నివేదిక మేరకు తదుపరి నడిచే అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా కాదు. రఘురామకృష్ణరాజు తీరు గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కానీ, ప్రస్తుతం టీడీపీ కూటమిలో ఉన్నప్పుడు కానీ ఆయన తీరు అత్యంత వివాదాస్పదంగా ఉందనే అంశం తెలిసిందే. అయితే ఇక్కడ ప్రధానంగా జై భీమ్ పార్టీకి సంబంధించిన జడా శ్రావణ్ వర్సెస్ సునీల్, ఏదైతే రఘురామకృష్ణరాజు మధ్య కూడా పలు వివాదాలు నడుస్తున్నాయి. నేరుగా మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ మీరు ఎలా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఎలా ప్రెస్ మీట్లు పెడతారు, నేరుగా వ్యక్తులను ఎలా కౌంటర్ చేస్తారు, మీరు ఎలా ఇది కరెక్ట్ కాదు అనే అంశాన్ని, ఇది డిప్యూటీ స్పీకర్ అనేది రాజ్యాంగ హోదా ఉన్న పదవి కాబట్టి దీనిపైన జై భీమ్ పార్టీకి సంబంధించిన సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు రాష్ట్రపతి కార్యాలయం స్పందించి సిఎస్ కు ఒక నోట్ పంపడం జరిగింది. సిఎస్ ఇచ్చే నివేదిక పైన తదుపరి చర్యలు ఆధారపడి ఉంటాయి. మరి ఇది రాజ్యాంగబద్ధ హోదా అనేది, రాజ్యాంగబద్ధమైన పదవి అనేది డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి వాటి పైన ఎలాంటి నిబంధనలు ఉన్నాయనే అంశం మనకు దగ్గర క్లారిటీ లేదు. కానీ రాష్ట్రపతి కార్యాలయం ఎలా దీనిపైన చర్యలు తీసుకుంటుంది అనేది కూడా సిఎస్ పంపించే నోట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇచ్చిరాదు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు భారీ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. రఘురామకృష్ణంరాజు పైన విచారణను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది రాష్ట్రపతి భవన్. అయితే రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని త్రిబులార్ పైన రాష్ట్రపతికి జై భీమ్రావ్ భారత్ పార్టీకి చెందిన సురేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది త్రిబులార్ వ్యవహార శైలి. ఇటీవలే ఓ ఆలయ వివాదంలోనూ త్రిబులార్ పేరు తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికే సునీల్ నాయక్ సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన కస్టోరియల్ టార్చర్ సంబంధించినటువంటి కేసు నడుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. కానీ తాజాగా జై భీమ్రావ్ భారత్ పార్టీకి చెందిన సురేష్ కుమార్ ఫిర్యాదుతో రాష్ట్రపతి భవన్ అయితే స్పందించింది. సో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ వచ్చినటువంటి ఫిర్యాదు పైన విచారణ చేపట్టాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సిఎస్ కు కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ సిఎస్ విచారణను పూర్తి చేసి నివేదికను రాష్ట్రపతి భవన్ కి సమర్పిస్తే తదుపరి చర్యలు తీసుకుంటారా లేదా ఆ నివేదికలో ఏముంటుంది అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.